హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఏంటి మిరపకాయలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు చల్ల మిరపకాయలు పట్టుకుందాం అని చెప్పేసి మీకు వీడియో తీసి పెట్టాలని చెప్పేసి ఇంకా నేను వీడియో తీస్తున్నాను. చాలా చాలా బాగుంటాయండి, టేస్టీగా ఉంటాయి, అదే రుచిగా ఉంటాయి కూడా ఇవి. ఓకే, ఇందులో పుచ్చులు చచ్చులు ఏమైనా ఉంటే తీసి పడేయాలి కదా, అక్కడక్కడ నాకు కనిపించిన మట్టుకి తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇవి బాగా క్లీన్ చేసేసుకోవాలి. ఇంత మందంగా ఉండాలి మిరపకాయ. ఓకే, చాలా బాగుంటాయండి. ఇప్పుడు కడిగేసుకుంటాను, శుభ్రంగా కడిగేసి అప్పుడు ఆరబెట్టుకుంటాను, చూపిస్తాను అది కూడా. ఇదిగోండి, శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఫ్యాన్ గాల్లోనే క్లాత్ వేసేసుకుని శుభ్రంగా ఆరబెట్టేసుకుంటున్నాను. ఇలా చక్కగా వేసుకుంటే ఆరిపోతాయి. ఇప్పుడు ఇలా ఆరిపోయిన మట్టికి ఘాట్లు పెట్టేసుకుంటాను. ఓకేనా, ఇలా పినిస్తో ఒక్క చోటనే ఘాటు పెట్టుకుంటాను. మొత్తం మిగతా 4 పక్కలన కూడా ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, మిరపకాయ ఆరిపోయినాక నూనెలో వేసుకునేటప్పుడు బాగా పువ్వు ఇడిచినట్టు ఇడిచిపోద్ది. అలా ఏం కాకుండా ఇలా ఒక్క సైడ్ ఘాటు పెట్టుకుంటే సరిపోద్ది. గింజలు అయితే ఏం తీసుకోక్కర్లేదు, మామూలుగానే వేసేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి ఇవి కూడా. నేను ఘాట్లు పెట్టుకుని, ఇందులో పురుగులు కూడా చాలా ఉంటాయండి. ఇంతకుముందు చాలాసార్లు చేసినప్పుడు నేను చూశాను, ఇందులో పురుగులు ఉంటాయి. ఓకే, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ మిరపకాయ, ఇందులోని ఎండిపోయి ఉన్నాయి కదా గింజలు, అప్పుడు కూడా చూసుకోవాలి, ఎందుకంటే లోపల దాక్కుని ఉంటుంది ఒక్కొక్క పురుగు. శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను. తుడిచేసుకుని ఒక్కొక్క ఘాటు కింద పెట్టేసుకుంటున్నాను. ఇందులో పురుగులు మాత్రం ఖచ్చితంగా చూడండి, మిరపకాయలు మాత్రం చాలా క్లియర్గా చూసి పట్టుకోండి, ఎందుకంటే మనం అంతా కష్టపడి ఇందులో పురుగులు ఉన్నాయనుకోండి తినలేము, చూసి మరి అయితే తినలేము. ఓకేనా, ఒకసారి బాగా చూడండి. ఇదిగో ఇందులో ఖచ్చితంగా పురుగు ఉంటుంది, అందుకే తీసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇందులో పచ్చ పురుగులు ఉంటాయి మిరపకాయలో. మనం కష్టపడి చేసుకుంటాం కదా, ఇలా కష్టపడి చేసుకున్నప్పుడు కొంచెం ఏదన్నా తేడా వస్తే తినలేము, మన కష్టం కూడా వృధా అయిపోద్ది. అందుకోసమని మనం ఏ కష్టపడినా కూడా అది కొంచెం మనం తినేటట్టుగా, మనకి ఉపయోగపడేటట్టుగా ఉంటేనే చేసుకోవాలి. ఇదిగోండి, శుభ్రంగా ఘాట్లు పెట్టేసుకున్నాను. ఓకే, కొన్ని ఒక 10-20 మిరపకాయల వరకు పోయినాయండి, అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను. అవి వేయలేదు ఇంకా నేను ఇదిగో ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. ఆ డబ్బాలో మనం మిరపకాయలు ఊరబెట్టేసుకుందాము. పప్పు చారేంటి, పెసరపప్పు చారేంటి, చింతపండు చారేంటి, మజ్జిగ చారేంటి, ఎందులో అయినా సరే ఈ మిరపకాయల్ని మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందికి తగ్గట్టుగా శుభ్రంగా వేయించేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. అందరూ కూడా ఇష్టపడతారు నిజంగా. ఇందులో ఒక ఐటెం కూడా అందరూ వేస్తారో లేదో నాకైతే తెలియదు కానండి, నేను ఖచ్చితంగా వేస్తాను. చాలా బాగుంటుంది మిరపకాయ, టేస్ట్ మాత్రం చాలా అదిరిపోతుందండి తెలుసా. ఇప్పుడు ఇందులోకి 3 ప్యాకెట్లు పెరుగు తీసుకుంటున్నాను నేను. కొంచెం కళ్ళుప్పు తీసుకున్నానండి. అలాగే పసుపు, నెక్స్ట్ వాము, కొంచెం వాము వేసుకుంటున్నాను. ఇందులో ఒక చెంబుడు వరకు వాటర్ కూడా వేసుకోవాలండి, నేను అలాగే వేసుకుంటాను. ఇందులోకి 2 నిమ్మకాయలు తీసుకున్నాను, అవి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసేసుకుంటున్నాను, పిండేసుకుంటున్నాను శుభ్రంగా. ఇప్పుడు వాటర్ తీసుకుంటానండి, ఒక చెంబుడు వాటర్ తీసుకుంటాను.
శుభ్రంగా మజ్జిగని చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులో ఈ మిరపకాయలు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు వేసవికాలం వస్తే అన్నం తినాలనిపించదండి. ఎక్కువ వాటర్ తాగేస్తాం కదా, వాటర్ తాగేస్తాం, డ్రింకులు తాగేస్తాం కాబట్టి ఇంకా అప్పుడు ఆకలి అనేది వేయదు. కాబట్టి ఇలాగా మనం చారులు అవి పెట్టుకుని ఇలా మిరపకాయలు వేయించుకుని తిన్నామంటే ఉంటుంది, అన్నం ఎంతైనా తినచ్చు. చాలా బాగుంటుందండి. ఓకేనా, కడుపు కూడా నిండుద్ది. ఈ వేసవికాలం అనుకోండి చాలా నీరసం వచ్చేస్తుంది. అన్నం తినం కదా, మంచినీళ్ళు ఎక్కువ తాగేస్తాం కాబట్టి ఇంకా నీరసం వచ్చేస్తుంది. కాబట్టి ఇలా మిరపకాయలని వడియాలని అలా పట్టుకుని ఉంచుకుంటే వేసవికాలంలో మనకి ఇలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ మిరపకాయలని కింద నుంచి పైకి, పై నుంచి కిందకి ఇలా కలిపేసుకోవాలి. ఇవి నేను కొంతమంది ఒక్కరోజే ఊరపెట్టుకుంటారు. నేను అలా కాదండి, 3 రోజులు ఊరపెడతాను. 3 రోజులు బాగా ఊరిపోతాయి. ఇందులోని ఊరిపోయి మిరగాయలు మజ్జిగ కొంచెం అంటే తక్కువగా వేసినట్టు అనిపిస్తుంది కదా మీకు, చూసేవాళ్ళకి అలా కనపడుతుంది. కాబట్టి ఇవి ఊరిపోయేటప్పటికి మిరపకాయలన్నీ కిందకి వెళ్ళిపోతాయండి. పెరుగు కొంచెం పైకి వచ్చేస్తుంది. బాగా మిరపకాయలన్నీ బాగా ఊరిపోయి కిందకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఆవకాయ పచ్చడి పడతామా, నూనె అంతా పైకి వచ్చేస్తుందండి. 3 రోజులు అయ్యేటప్పటికి నూనె అంతా పైకి వచ్చేస్తుంది. ఆవకాయ బద్దలన్నీ కిందకి వెళ్ళిపోతాయి కదా, సేమ్ అదే విధంగా అయిపోతాయి కూడా. ఓకే, ఇంకా వీటిని మూత పెట్టేసుకుంటాను. ఈ మిరగాయలు ఎక్కడి వరకు ములిగినాయి అనేది కూడా నేను మీకు చూపిస్తున్నానండి. ఇవి బాగా ఊరిపోయేటప్పటికి కిందకి వెళ్ళిపోతాయి మిరగాయలు. ఈ 3 రోజులు కూడా ఊరబెడతానండి. 3 రోజులు ఊరబెట్టిన తర్వాత అవి కూడా మీకు చూపిస్తాను. ఇగోండి మిరపకాయలు 3 రోజులు ఊరిపోయినాయి కదా. ఇప్పుడు ఎండలో వేసేసుకుంటున్నాను. ఓకే, ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి బాగా. మరి వర్షాలు పడతాయి అంటున్నారు, మరి ఎలా ఉంటుంది ఏంటో తెలియదు. కానీ ఇగోండి ఇది 5వ రోజు. ఈ 5వ రోజున ఇదిగోండి ఇంతవరకు ఎండినయ్యి. మధ్యలో ఒక రోజు మాత్రం వర్షం వచ్చింది. నాకు అప్పుడైతే బాగా భయం వేసింది, పాడైపోతాయేమో ఈ మిరపకాయలు అనుకున్నాను. ఇంకా ఈ మిరపకాయలు ఇలా ఎందుకు అయినాయి అంటే, వర్షం వచ్చినప్పుడు నేను అదరా బిదరా పైకి వెళ్ళి గబగబా తీసుకొచ్చేసానండి. అప్పుడు కొంచెం నలిగినట్టుగా అయిపోయినాయి. దేవుడి దయ వల్ల వర్షం వచ్చినా కూడా రాత్రి మాత్రమే వచ్చింది, బాగా అయింది. ఇంకా పొద్దున్నే ఎండలో వేసేసాను, బాగా ఆరిపోయినాయండి. ఇదిగోండి తీసుకొచ్చాను కదా, ఇంకొక రేపు కూడా ఒకసారి ఎండలో పెట్టేసి ఇంకా బాక్స్లో పెట్టేసుకుని స్టోర్ చేసేసుకుంటాను. చాలా చాలా బాగుంటాయండి. ఇవి అయితే చాలా టేస్టీగా ఉంటాయి. నిమ్మకాయ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా బాగుంటాయి. ఇంకా ఇవి ఒక ప్లాస్టిక్ బాక్స్లోనే వేసేసుకుంటున్నాను. మినిమము ఇది మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకుంటే బాగుంటాయి. అలా మనం ఎప్పుడు చేసినా కూడా ఎండలో పెట్టుకుని అలా ఉంచుకున్నాం అనుకోండి, కొన్నాళ్ళు నిలవ ఉంటాయి. అలా కాకుండా మనం ఎండలో పెట్టుకోకుండా అలానే ఉంచేసామనుకోండి, బూజు పట్టేస్తాయి. నెక్స్ట్ వీటి టేస్ట్ కూడా మారిపోద్ది. ఓకే, వీడియో మాత్రం నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.